హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశ్వరి కాళీమాత ఛానల్. మనిషి జన్మ లభించింది సరే, కానీ ఈ జన్మ దేనికోసం లభించింది, దీనివల్ల ఏం ప్రయోజనం అని ఆలోచించారా? అట్లా ఆలోచించేవారు ఎవరు, ఎందరు? మనిషి జన్మ అనేది దేవుడికి చేరువ కావడానికి ఒక అవకాశం దొరికిందని అనుకోవాలి. భక్తి మార్గంలో ఉండి వైరాగ్యం చెంది భగవంతుని చేరుకోవడానికి మానవ జన్మ తప్ప మరో జన్మలో లేదు. ఒకవేళ వేరే జన్మల భగవంతుని కూడా చేరుకోవచ్చని మీకు తెలిసే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. అయినా పూర్వ జన్మ పుణ్యఫలంతో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుడిని పూజించి ముక్తి పొందినట్టు పురాణ గ్రంథాలు తిరిగిస్తే తెలుస్తుంది. కానీ మనిషిగా పుట్టిన మనం భగవంతునికి దగ్గరయ్యే మార్గాన్ని ఏ మేరకు ఉపయోగించుకుంటున్నాం అని ఆలోచించారా? మరి మనిషి పుట్టినప్పటి నుంచి తాను చేయవలసిన మంచి పనులు చేయక తప్పదు. సంసార సాగరంలో ఈదుకుంటూ పోవాల్సిందే. ఇందులో మరో దారి లేదు. ఒక్కో దశలో ఎన్నో పనులు చేయాలో విడిగా చెప్పనక్కర్లేదు. అయితే ఎన్ని పనులు చేసినా చివరికి 100 పాశాలను విడిచిపెట్టి భగవద్ధ్యానంలో లీనమైపోవాలి. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. పెరిగిన వాతావరణమో మన సనాతన ధర్మం పట్ల అమితమైన అభిమానం, ప్రేమ కలిగి నా పిల్లలకు నేను నేర్పిస్తే, ప్రతి ఒక్క తల్లి తన పిల్లలకు నేర్పిస్తే మన సనాతన ధర్మం ప్రపంచంలో గొప్ప ధర్మంగా నిలవబడుతుంది ఖచ్చితంగా. కాబట్టి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. మరి మీరు పిల్లలకు మీ వంతుగా మన సనాతన ధర్మాన్ని నేర్పిస్తారని ఆశిస్తున్నాం. మనిషి చేయవలసిన పనులు, భగవంతు నామస్మరణ విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మరి ఒక చెట్టు విషయానికి వద్దాం. ఈ కథ వినడం ద్వారా మనలో ఎంత మార్పు వస్తుందో చూద్దాం. ఒక చెట్టు మొగ్గ వచ్చింది, అది పువ్వు అయ్యింది, ఆ తర్వాత కాయ అయ్యింది, అనంతరం అది పండు అయ్యింది. కొంతకాలానికి అది నేల రాలుతుంది. అయితే ఇక్కడ విషయం గమనించాలి. పిందగానో కాయగానో ఉన్నప్పుడు దానిని కొమ్మ నుంచి కోసి వేరు చేస్తున్నప్పుడు అది ఉన్న చోటు నుంచి నీరు కారుతుంది. కాయ మొదలులోనూ నీటి తడి చూడవచ్చు, కానీ పండు రాలినప్పుడు కొమ్మల్లోనే నీటి తడి ఉండదు. పండు రాలిన చోట కూడా నీటి తడి ఉండదు. కానీ కాయ కోస్తున్నప్పుడు నీటి తడి ఉండడానికి కారణం, అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటిపెట్టుకొని ఉంటే అది పండు అయ్యేది కదా అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది. కనుక అక్కడ నీటి తడిని చూడవచ్చు. అలాగే కాయ మొదలులోనూ ఆ నీటి తడి ఉంటుంది. అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేశారు కదా అని కాయ కూడా బాధపడుతుంది. కానీ పండు విషయంలో అలా కాదు. కాయ పండి రాలుతున్నప్పుడు చెట్టు కొమ్మన నీటి తడి కనిపించదు, పండు మొదలులోనూ నీటి తడి ఉండదు. రెండిటిలోనూ ఓ పరిపక్వత వస్తుంది. దాని బంధం అయిపోయింది కనుకే పండు రాలిపోయినట్టు చెట్టు కొమ్మ అనుకుంటుంది. పండు కూడా తన కాలం ముగిసినట్టు అనుకోవడంతో అటు ఇటు రెండు వైపులా బాధ అనేది ఉండదు. అలాగే మనిషి జీవితం కూడా సంసార చక్రంలో ఉండి కుటుంబ విహారాలు సాగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి అర్ధాంతరంగా పక్కకు తప్పుకుంటే అటు కుటుంబ సభ్యులకు బాధే, మధ్యలోనే దూరమవుతున్నామని అతనికి బాధే. రెండు వైపులా ఆందోళన, ఆవేదన ఉంటాయి. అయితే ఆ వ్యక్తి తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి క్రమంగా బంధపాశాలను త్యజిస్తూ నెమ్మదిగా జ్ఞాన మార్గం వైపు అడుగులు వేస్తూ అందులో మునిగి తేలినప్పుడు అటు అతనికి ఇటు కుటుంబ సభ్యులకు బాధ ఉండదు. రెండు వైపులా కన్నీరు కార్చడం అనేది ఉండదు. జ్ఞానం అనేది ఏదో ఒక రోజులో వచ్చేది కాదు, నెమ్మదిగా రావాలి. అలాగే అలవడుతుంది. అందుకే మెల్లమెల్లగా దాని వైపు అడుగులు వేసి దైవ మార్గంలో అడుగులు సాగించాలి. అప్పుడు తప్పకుండా మనం అనుకునేది నెరవేరుతుంది. అందులో అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే మనం ఎంత పెద్ద గమ్యాన్ని చేరాలన్నా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ అడుగే జై శ్రీరామ్, జై అనో లేక మీకు నచ్చిన దైవాన్ని నామస్మరణ చేయడమే. ఒక్కొక్క అడుగు మనం ఇప్పుడు వేసనే చివరి దశకు వచ్చేసరికి మనం మన పిల్లలకు మన సనాతన ధర్మాన్ని గట్టి పునాదులుగా నిర్మించవచ్చు. శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ఆ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.